అన్నారు. మీరు ఓకే అయితే ఎస్ మేము మనసు మార్చుకున్నాము, రాజధానికి కట్టుబడి అమరావతి కట్టుబడి ఉన్నాము, సుప్రీంకోర్టులో కేసు కూడా ప్రభుత్వం వేసింది కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనుకుంటా, అది లీగల్గా అదా? లేకపోతే ఈయన చెప్పినట్టుగా మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా కర్నూలులో ఒక శిబిరము, వైజాగ్లో ఒక శిబిరము, అమరావతిలో ఇంకో శిబిరం చేస్తారా? లేకపోతే హెడ్ క్వార్టర్స్లో అంటే వ్యతిరేకిస్తూ ఉంటే కనుక నో దిస్ ఈజ్ నాట్ ఎ లెజిటిమేట్ డెసిషన్, వీఆర్ నాట్ అగ్రీయింగ్ దిస్ అంటే కనుక ఏదో ఒకటి చెప్పాలి కదా, దాటేయడం అయితే కుదరదు ఇంక ఈసారి. నేను ఏమంటానంటే వీళ్ళు కట్టాల్సిన అవసరం ఆవశ్యకత గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు రాజధాని కట్టమనండి. మనం అమరావతిని ఎప్పుడు వ్యతిరేకించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది రిషి గారు నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్నలే నేను జవాబు చెప్పాను. మేము రాజధాని నిర్మాణం, ఏకైక రాజధాని నిర్మాణానికి కట్టుబడి స్ట్రైట్ గా చెప్పట్లేదు మూర్తి గారు, స్ట్రైట్ గా చెప్పట్లేదు మీరు. ఎవరు వ్యతిరేకించలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ముందు వీళ్ళు ఈ కుహానా మాటలు మాట్లాడి ఏదో ప్రజల్లో పంపిందామంటే కుదరదు. అమరావతి డెవలప్ కావాలని మనం అన్నాము, మీరు చేస్తామని చెయ్యండి, తప్పేం లేదు, మేము వెల్కమ్ చేస్తాము. మీరు చెప్పండి. అది వదిలేసి మీరు అక్కడ పేదలు ఉండకూడదు, మేము ఒక్కరుగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండాలి, లేదంటే ఇంకొక సామాజిక వర్గం ఉండాలి. నారాయణమూర్తి గారు పాయింట్ కి వచ్చేసారు, ఒకే పార్టీ ఒకే కులం. అందరికీ రాజధాని చెప్పండి, అందరికీ రాజధాని కావాలి, అందరం ఉండగలగాలి, ఒక సామాజిక వర్గం ఉండాలి. అట్లా కాదు, ఒక్క చోట ఎక్కడైనా. ఇప్పుడే కదండి ఆయన కులాల గురించి చెప్తే నో కులాలు రాజకీయాలు చేస్తారు అన్నారు మూర్తి గారు. అక్కడ సామాన్యుడు బతకడానికి అవకాశం ఎక్కడ చేశారు? ఎలా చెప్పండి, ఎలాగే చెప్పండి. నేను మీకు టైం ఇస్తాను కాదు, నేను మీకు టైం ఇస్తాను, 2 నిమిషాలు టైం ఇస్తాను, 2 నిమిషాలు టైం. అమరావతిలో సామాన్యుడు ఎందుకు ఉండలేడు చెప్పండి. వాళ్ళు ఉండడానికి అవకాశం ఇస్తే అక్కడ ఎంత ప్లేస్ అండి? 50,000కి ఎన్ని ఎకరాలు ఉంటుంది? అది ఇప్పుడు 50,000 ఎకరాల్లో వీళ్ళంతా ఎక్వైర్ చేశారు, అన్ని పెద్దగా చేశారు. ఇంకా మిగతా 50,000 మొత్తం 1,00,000 ఎకరాలు ఉంటుంది. అందులో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు పేదవాడు ఉండడానికి ఇస్తే, నువ్వు పేదవాడు అనేటువంటి అందరూ ఏ కులమైన కానీ అది పేదవాడు ఉంటాడా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అమరావతి మేము మాత్రమే ఉండాలి, దాని గేట్లు పెడతాం విధంగా అహంకార రాజధాని కాదు మనకు కావాల్సింది. చెప్పండి. కాదు కాదు, ఇప్పుడు నారాయణమూర్తి గారు 2 మాటలు అంటున్నారండి. ఒకటి, మీరు పేదలు మిమ్మల్ని మీకే మాణిక్యాలరావు గారు మీకే పేదలు ఉండడానికి అనుకూలంగా రాజధాని నిర్మాణం లేదు, అలాగే మళ్ళీ కులం ప్రస్తావన పార్టీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. 2 ఇంకోటి కూడా తీసుకొచ్చారు, 3వ ప్రస్తావన ఇప్పుడే. సో అంటే ఒప్పుకోవట్లేదు రాజధాని ప్రాంతం, రాజధాని ప్రాంతంలో మీరు ప్రశ్న అడిగినప్పుడు మీరు చూపించే బాధ్యత కూడా వద్దు అంటున్నారు. మీరు అలాంటిది కట్టాలి, ప్రయత్నించకండి. మూర్తి గారు వినండి వినండి, కాదు అక్కడ అందరికీ ఉపయోగపడేట్టు కట్టాలి, దాన్ని హర్షించాలి. చెప్పండి మాణిక్యాలరావు ప్రశ్న నన్ను అడిగారు, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే మొత్తం ఇప్పుడు మనం ఏదైతే రాజధాని ప్రాంతం అనుకుంటున్నామో, మందడం కానివ్వండి, తుళ్ళూరు కానివ్వండి, ఉద్దరరాయపాలెం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అక్కడ దాదాపు కొన్ని ఊర్లు ఉన్నాయి, 20, 50, 100, 200. ప్రతి ఊర్లో పేదవాళ్ళు ఉన్నారు, ప్రతి ఊర్లో రైతులు ఉన్నారు, ప్రతి ఊర్లో అన్ని కులాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళు తీసుకొచ్చే పేదలు ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు పేదల్ని? అంటే నిజంగానే పాపం పేదలు ప్రతి చోట ఉంటారండి. ఇవాళ మనం ఇండియాలో రికార్డ్స్ తీసుకుంటే ఇంకా దారిద్ర్య రేఖ